మాండలికం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశం ఉంది. ఈ మాండలికం అనేటువంటి అంశాన్ని చెప్పుకొనేస్తే ఈ చాప్టర్‌కి సంబంధించి మనకు పూర్తిగా అయిపోతుంది. తర్వాత 4 యూనిట్‌లోకి వెళ్తాం ఇవాళ. ఈ మాండలికం అనేటువంటిది భాషలో కనిపిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పోకడ. తెలుగు భాష ప్రారంభమైన తర్వాత. మాండలికం అనేటువంటి పదాన్ని డయలెక్ట్ అనేటువంటి ఇంగ్లీష్ పదంతో సమానంగా లేకపోతే దానికి సమానార్థకంగా మనం వాడుతున్నాం. ఇప్పుడు ఈరోజు తెలుగు రాష్ట్రాలు అనేటువంటివి 2గా విడిపోయాయి కానీ, అంతకుముందు ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ తెలుగు భాషలో కొన్ని ప్రధానమైనటువంటి మాండలికాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఈరోజు భాష విడిపోలేదు కానీ రాష్ట్రాలు విడిపోయాయి. ఈ భాష గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ భాషలో ఉన్నటువంటి మాండలికాన్ని చర్చించుకోవడం కూడా సందర్భమే. తెలుగు భాష అంతా ఒకటే కాబట్టి. అంటే మొన్న మనం చెప్పుకున్నట్టు ఇటీవల పత్రికల్లో లేదు తెలంగాణ భాష వేరు అని చెప్పుకున్నప్పటికీ, అది వాదించుకోవడానికి ఉపయోగపడుతుందే గానీ, వాస్తవ పరిస్థితుల్లో దీని నిర్మాణం, దీని సౌష్ఠవం, ఇందులో ఉన్నటువంటి సాహిత్యం వీటి దృష్ట్యా పరిశీలించినప్పుడు ఇది మొత్తం సంయుక్త భాషే. ఒకే భాష. అదే తెలుగు భాష. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక చోట గుమిగూడారనుకోండి. ఆ గుమిగూడినప్పుడు వాళ్ళందరూ కూడా వేరు వేరు ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు గుమిగూడినప్పుడు, వాళ్ళు సహజ సిద్ధంగా మాట్లాడుకునేటువంటి భాషను గాని మనం గాని పరిశీలించామంటే, అందులో ఒక విలక్షణత కనపడుతుంది. అయితే ఈరోజు మనకి సినిమా మీడియా గావచ్చు, లేకపోతే హ్మ్, దూరద టీవీ మీడియా గావచ్చు, రకరకాల మాండలికాలని తెరపైకి తీసుకొచ్చేసాయి. ఆ మాండలికాలని మనం ప్రత్యేకంగా వింతగా చూసేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. కానీ కొన్నాళ్ల క్రితం అయితే ఒక 40, 50 సంవత్సరాల క్రితం ఇలా రకరకాల ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక చోట చేరినప్పుడు, వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాషలో తప్పకుండా విలక్షణత అనేటువంటిది కనిపించేది. ఒకరు దీర్ఘాలు తీసి ఆ! అండే, అవునండి అనడం. ఒకరు వచ్చిండు, చేసిండు అనడం. ఇంకొకరు వచ్చిండ్రు, చేసిండ్రు అనడం. పొడిచిండు అనడం. ఇలాంటివి రకరకాలైనటువంటి పదాలు మనకి వాళ్ళ యొక్క మాటల్లో వినిపించేటువంటివి. అయితే ఇదంతా కూడా ఒక భాషకు సంబంధించినటువంటి పదాలే. అయితే ధ్వనుల్లో తేడా ఉంది. ఉచ్చారణలో తేడా కనిపిస్తుంది. గొంతులో నుంచి వచ్చేటువంటి యాసలో తేడా కనిపిస్తుంది. వాక్యాల స్వరూపంలో కొంచెం మార్పు కనపడుతుంది. పదబంధాలను ప్రయోగించడంలో కొంచెం విభిన్నత స్పష్టమవుతుంది. అయితే వీటన్నిటిని కూడా గమనించినటువంటి భాషావేత్తలు మనకంటే ఒక 100 సంవత్సరాల ముందే, ఇప్పటికంటే దాదాపు 100 సంవత్సరాలు ముందే గమనించినటువంటి భాషావేత్తలు ఇవి ఏదో ఒకే భాషలో, ఈ ప్రామాణిక భాషలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ధోరణులాగా కనబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని పసిగట్టారు. అందుకే ఈ ధోరణులకి, విభిన్నమైనటువంటి ఉచ్చారణలకి మాండలికం అనేటువంటి పేరు పెట్టారు. అంటే వేదం వెంకటేశ్వర శాస్త్రి గారు కావచ్చు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాండలికం అనే పేరు పెట్టడంలో ఏకత్వం కనిపిస్తుంది. అంటే ఏ భాష ఉండాలనేటువంటి వాటికి సంబంధించి నేను చెప్పుకున్నట్టు వీళ్ళిద్దరి మధ్య భిన్నత్వం ఉండొచ్చు గానీ, విభేదం ఉండొచ్చు గానీ, ఇవి మాండలికాలు అనేటువంటి విషయాన్ని ధృవీకరించడంలో వాదులకి, వ్యావహారిక భాషా వాదులకి ఇద్దరికీ కూడా ఏకాభిప్రాయం ఏర్పడింది. అయితే మాండలికం అనేటువంటి పేరు ఎందుకు ఏర్పడేసిందంటే, ఒక నిర్దిష్టమైనటువంటి మండల ప్రాంతంలో, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రదేశంలో, ఒక కేంద్రంని ఆధారంగా చేసుకొని కొన్ని కిలోమీటర్ల వరకు కొంతమంది ప్రజలు మాత్రమే ఇలాంటి భాషను మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడేటువంటి భాషను ఈ మండలంలో, ఈ ప్రాంతంలో ఉచ్చరించబడేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి నామవాచకాలు, విశేషణాలు, క్రియలు ఇలాంటివన్నీ కూడా కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి. వాక్య నిర్మాణం కూడా తెలుగే అయినప్పటికీ కూడా కొంచెం ప్రామాణిక భాష కంటే భిన్నంగా ఉంది అనేటువంటి విషయాన్ని నిర్ధారించి దీన్నే మాండలికం లేదా డైలెక్ట్ అనేటువంటి పేరుతోటే నిర్ధారించారు. అంటే ఈ మాండలిక భాష అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఊడిపడినటువంటి భాష కాదు. మన భాషలో, తెలుగు భాషలో అంతర్భాగంగా ఉంటూ తెలుగు భాషకు తప్పకుండా ఒక రకమైనటువంటి చైన్
సంబంధాన్ని లెంకె కలిగి ఉంటూ ప్రాదేశికంగా ఒక ప్రాంతంలో మాత్రమే కొన్ని పదాలు, కొన్ని పదబంధాలు, కొన్ని వాక్యాలు కొంచెం వేరుగా కనిపించడం అనేటువంటిది కనబడుతుంది. అంటే మనం ముందే చెప్పుకున్నాం. మొన్నటి నుంచి చెప్పుకుంటున్నాం. భాష అనేటువంటిది పరిణామశీలి. జీవనది లాంటిది. దాన్ని ఎవరు కట్టడి చేయలేరు. కట్టడి చేస్తే డ్యాములు పగిలినట్టే అవుతుంది. అది కట్టడి చేస్తే ఊర్లు మునిగిపోయినట్టు నదిని కట్టడి చేస్తే ఏమవుతుంది? జనజీవనం స్తంభించిపోతుంది. కాబట్టి భాష అనేటువంటి దాన్ని కూడా ఎవరు కట్టడి చేయలేరు. భాషకు దిశానిర్దేశం చేయలేరు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రజలు తమ అవసరాల కోసం తన నిత్య వ్యవహారంలో కొన్ని పదాలని అలా ఉచ్చరిస్తున్నారు. అది ఎందుకు ఉచ్చరిస్తున్నారు అనేటువంటిది చెప్పుకున్నాం మనం. చెప్పుకుందాం మళ్ళా. కారణాలేంటి ఇలా ఏర్పడడానికి కారణాలేంటి అనేటువంటి దాన్ని మనం చెప్పుకున్నాం. కానీ భాష అనేటువంటిది నిరంతరం పరిణామశీలి. జీవ భాష. మృత భాష కాదు. ఈ జీవ భాష అయినటువంటి తెలుగు కూడా నిరంతరం పరిణామం చెందుతూ ఉంది. 2000 సంవత్సరాల ముందు నుంచి ఇప్పటి వరకు ప్రజల వ్యవహారంలో ఉన్నటువంటి ఈ తెలుగు భాష అనేక రకాలైనటువంటి పరిణామాలకు లోనవుతూ వచ్చింది. ఈ పరిణామాలనేటువంటివి సామాజికంగా వచ్చాయి, చారిత్రకంగా వచ్చాయి, రకరకాలైనటువంటి వృత్తుల వాళ్ళ యొక్క ఉచ్చారణల వల్ల కావచ్చు, రకరకాలైనటువంటి వర్ణాల వాళ్ళ మాటల వల్ల కావచ్చు, వాళ్ళు పలికేటువంటి పదాల వల్ల కావచ్చు, కాలాన్ని బట్టి కావచ్చు, పాలకులైనటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి పాలకులు మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల కావచ్చు. నేను తెలుగు ప్రాంతం అనేటువంటి పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఆంధ్ర అనేటువంటి పదాన్ని ఉపయోగించకూడదు. అంటే ఉపయోగించొచ్చు. కానీ ఆంధ్ర అంటే ఇప్పుడు ఒక ప్రదేశానికి, ఒక ప్రాంతానికి భౌగోళికంగా ఒక రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రదేశం ఇప్పుడు మనకందరికి కూడా మైండ్‌లో నిలబడిపోయింది కాబట్టి. అందుకే ఇక్కడ తెలుగు ప్రాంతం అనేటువంటి ఈ భాష అనేటువంటిది అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఒక్కొక్క రకాలైనటువంటి ప్రజలు ఒక్కొక్క విధంగా ఉచ్చరించడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇది జీవ భాషలో ఉన్నటువంటి సహజ లక్షణమే కానీ తెలుగు భాషకు వచ్చినటువంటి ముప్పు కాదు అనేటువంటిది తెలుగు భాషావేత్తలు ఎప్పుడో నిర్ణయించారు. మాండలికాలు తెలుగు భాషకు ముప్పు కాదు. ఇది ఏ భాషలోనైనా ఇలాంటి మాండలికాలు అనేటువంటివి ఉంటాయి. సంస్కృత భాషలో కూడా మాట్లాడేటప్పుడు మాండలికాలు ఉన్నాయి. అందులో భాగంగా వచ్చినటువంటి ప్రాకృతం, అందులో భాగంగా వచ్చినటువంటి పాళి, అందులో భాగంగా వచ్చినటువంటి చౌరసేని, ఇలా రకరకాలైనటువంటి ప్రతి భాషలో కూడా ప్రాకృత భాషకు రకరకాలైనటువంటి మాండలికాలు వచ్చాయి. గుణాఢ్యుడు బృహత్కథ అనేటువంటి కావ్యాన్ని పైశాచి భాషలో రాశాడు. పైశాచి భాష అనేటువంటిది ప్రత్యేక భాష కాదండి. అది ప్రాకృతానికి ఒక డైలెక్ట్. ఆ రోజు ఆ మాండలికంలో ఆయన బృహత్కథ అనేటువంటి పెద్ద గ్రంథాన్ని రాశారు. దాన్ని తన యొక్క శక్తిని నిరూపించడం కోసం ప్రయత్నం చేశాడు. రాజాస్థానానికి తీసుకువెళితే పండితులు ఆమోదించలేదు. సరే, ఆయన ఆమోదించినా ఆమోదించకపోయినా ప్రజలైనటువంటి వాళ్ళు ఆమోదించారు. చాలా కథలు చెప్తుంటారు. బృహత్కథ అనేటువంటిది రాజు నిరాకరించడంతోటే ఆయన నేరుగా తీసుకొచ్చేసి తగలబెట్టేశాడు. ఇంత కష్టపడి రాసినటువంటి గ్రంథాన్ని కాబట్టి తగలబెట్టి ఇక ఈ గ్రంథం వృధా అని తగలబెడుతున్నటువంటి సమయంలో ప్రజలైనటువంటి వాళ్ళు వచ్చి ఆయన్ని విరమింపజేసి కొన్నిటినైనా కాపాడుకున్నారు. ఆ కాపాడుకున్నటువంటి కొన్ని ఈ రోజు మనకు మిగిలున్నాయి. లేకపోతే బృహత్ కథలో అనేకమైనటువంటి చాలా కథలు అనేటువంటివి పోయాయి అని చెప్పి చెబుతూ ఉంటారు. సరే, దాంట్లో వాస్తవం ఎంతున్నా కూడా అది పైశాచి భాష అంటే ప్రాకృతానికి ఒక డైలెక్ట్. మాండలికంలో రాయబడినటువంటి ఒక కావ్యం. అందులో నుంచి కొన్ని వందల కావ్యాలు ఈ రోజు మనకి సంస్కృత సాహిత్యంలో కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సాహిత్యంలో దాన్ని ఆధారంగా చేసుకొని ప్రాచీన సాహిత్యంలో అనేక కథలు పుట్టాయి. కథా సరిత్సాగరం నుంచి, బృహత్ కథల నుంచి రకరకాలైనటువంటి కథలను తీసుకొని రకరకాలైనటువంటి కావ్యాలు రాశారు. అందులో తెలుగు కూడా మినహాయింపు కాదు. తెలుగు భాషలో కూడా అనేక కావ్యాలు అనేటువంటివి మాండలిక భాష అయినటువంటి పైశాచిలో రాసినటువంటి దాంట్లో నుంచి ఎన్నో తెలుగు కావ్యాలు అనేటువంటివి వచ్చాయి. సరే, ఇది వేరే అంశం. అంటే మాండలిక భాష అనేటువంటిది తక్కువది కాదు. ఇది చాలా ప్రభావవంతమైనటువంటి భాష. ప్రజలలో నుండి పుట్టుకొచ్చినటువంటి భాష, ప్రజల యొక్క భాష, ఇది జీవనమైనటువంటి భాష అనేటువంటి దాన్ని పండితులే, భాషావేత్తలే నిర్ణయించినటువంటి పరిస్థితి. కాబట్టి మనం చాలా మంది చాలా రోజుల వరకు మొన్నటి వరకు తక్కువ రకమైనటువంటి పాత్రలను చెప్పడం కోసం,
మన సినిమాల్లో అయితే ముఖ్యంగా, సీరియల్‌లో అయితే, లేతే ఇంకొక కథల్లో అయితే, ఇంకొక కవిత్వంలో అయితే కాస్త ఎగతాళి చేయడం కోసం, హేళన చేయడం కోసం మాత్రమే తొలి దశలో ఉపయోగించేటువంటి వాళ్ళు. ఆ రంగం వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. ఇందులో నిజముంది, ఇందులో వాస్తవం ఉందని చెప్పి, ఆ మాండలిక పదాలని హాస్యానికి కాకుండా లోతుల నుంచి, జీవితం యొక్క పొరల నుంచి, కళ్ళ వెనక దాగినటువంటి కన్నీటి వెనక కథల నుంచి ఈ మాండలిక పదాలను ఉపయోగించడం అనేటువంటిది మొదలుపెట్టారు. అందుకే మనం చూడండి అలాంటి వాటిని ఉపయోగించినటువంటి సినిమాలు గాని, ఇంకోటి గాని, కథలు గాని బాగా క్లిక్ అయ్యాయి. బాగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎప్పుడైతే హేళనకు కాకుండా ఈ మాండలికాన్ని వాస్తవానికి జీవిత కోణాలను ఆవిష్కరించడానికి ఈ మాండలిక భాషను ఉపయోగించారో, తప్పకుండా అవన్నీ కూడా విజయం సాధించినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలంటే, ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మాండలిక భాష అనేటువంటిది ప్రధానమైనటువంటి తెలుగు భాషలో భాగంగా ఉంటూ, ప్రామాణిక భాషను అనుసరిస్తూ, ప్రామాణిక భాషతో లంకె తెంచుకోకుండా దానితో కొనసాగిస్తూ, ప్రధాన వ్యవహర్తలతో పాటు అనుసంధానం అవుతూ, ఒక పరిమితమైనటువంటి ప్రాంతంలో ఉచ్చరించబడుతుంది. దీన్ని మాండలికం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే ఈ మాండలికంలో ఈ మాండలికం అనేటువంటి దానికి సంబంధించి కొన్ని లక్షణాలున్నాయి. మాండలికాల రకాలు మళ్ళా చెప్తాం. ఈ మాండలికాలు అనేటువంటి వాటికి కొన్ని లక్షణాలుంటాయి ప్రతి భాషలో. అది తమిళ భాష ఉందనుకోండి, తమిళంలో కూడా మదురై ప్రాంతంలో మాట్లాడేటువంటి భాష ఒక రకంగా ఉంటుంది. చెన్నై ప్రాంతంలో మాట్లాడేటువంటి, పట్టణంలో మాట్లాడేటువంటి భాష ఒక రకంగా ఉంటుంది. ఇంకా తిరుచిరాపల్లి అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడేటువంటి భాష ఆహ్, కొంచెం తమిళంలో కొంచెం వేరే స్లాంగ్‌లో ఉంటుంది. అంటే ఈరోజు మనం తెలుగు భాషలో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి ప్రాంతీయ మాండలికాలు ఉన్నట్టే, ప్రతి ప్రాంతంలో, ప్రతి భాషలో ఇలాంటి డైలెక్ట్స్, మాండలికాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ఇక్కడ మాండలిక భాష అనేటువంటిది ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటుందంటే, మాండలికాలు అనేటువంటివి ప్రధాన భాషలో భాగంగానే ఉంటాయి. ఇవి వేరుపోయి ప్రత్యేక కుంపటి పెట్టుకునేటువంటి విధంగా ఉండవు. ఒకవేళ రాష్ట్రం లాంటివి విడిపోయినప్పటికీ కూడా, అక్కడ కూడా ప్రధాన భాషతో అనుసంధానమైనటువంటి భాష కొనసాగుతుంది. తర్వాత ఈ ప్రధాన భాష ఏదైతే ఉందో, దానితో పరస్పరం అవగాహన కలిగి ఉంటుంది ఈ మాండలిక భాష. ఇది ఇంకొక లక్షణం. అదేవిధంగా మూడో లక్షణం ఏందంటే, ఈ మాండలికం అనేటువంటిది ఒక పరిమితమైనటువంటి ప్రదేశంలో ఉచ్చరింపబడుతుంది. రాయలసీమ, లేతే ఉత్తరాంధ్ర, లేకపోతే తెలంగాణ, లేకపోతే ఆహ్, మధ్య ఆంధ్ర. ఇలా ఒక పరిమితమైనటువంటి ప్రదేశంలో మాత్రమే దీని యొక్క వ్యవహారం కొనసాగుతుంది. ఆ పరిమితి లేకపోతే ఆ ప్రదేశం, ఆ భౌగోళికంగా ఆ ప్రదేశం దాటినప్పుడు దాని యొక్క ప్రభావం ఉండదు. అదేవిధంగా న్యూన ప్రామాణికంగా కొనసాగుతుంది. న్యూన ప్రామాణికం అంటే ప్రామాణిక భాష కంటే ఒక్క స్థాయి కొంచెం పదజాలం ఉచ్చారణలో కావచ్చు. నిన్నే చెప్పాను మనం. ఇప్పుడు మనం రాయలసీమకు వెళ్ళినట్లయితే అక్కడ రకరకాలైనటువంటి పదాల్ని మనం ఇప్పుడు ఏం బి అంటాం. ఏం బి అంటే ఏం అబ్బాయ్ అనం. ఏం అబ్బాయ్ అంటే మన మధ్యమ ఆంధ్రప్రదేశ్‌లో లేకపోతే కృష్ణా, గోదావరిలో ఏం బాయ్ అంటాం. మనం తెలంగాణలో అయితే ఏం పోరి అంటారు. పోరిగా అంటారు. కాబట్టి ఇలా ఒక రకమైనటువంటి యాస, కొంచెం న్యూనత, కొంచెం ప్రధానమైనటువంటి తెలుగు భాష కంటే కొంచెం స్థాయి తగ్గి ఉంటుంది అనేటువంటిది భాషా శాస్త్రవేత్తలు నిర్ణయించినటువంటి పరిస్థితి. కాబట్టి ఏమబ్బాయ్ అంటే వాళ్ళకి గొప్పగా ఉంటుంది. ఏం బి అంటే ఈళ్ళకి గొప్పగా ఉంటుంది. ఆ! అట్లా ఇలా న్యూన ప్రామాణికంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క అస్తిత్వాన్ని అది నిలుపుకుంటూ ఉంటుంది. అయితే భాషా శాస్త్రవేత్తలు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పారు. స్వతంత్రమైనటువంటి సాహిత్యం ఉండదు అని. స్వతంత్రమైనటువంటి సాహిత్యం ఈరోజు సృష్టించబడుతూ ఉంది. రకరకాలైనటువంటి కథల్లో కావచ్చు, రకరకాలైనటువంటి కవితల్లో కావచ్చు, తెలంగాణ మాండలికంలో స్వతంత్ర సాహిత్యం అంటే అది తెలుగు భాషే. తెలుగు భాషకి చాలా అంటే అక్కడక్కడ కొన్ని పదాలనేటువంటివి వేస్తూ, పాత్రోచిత భాష సందర్భంలో మాట్లాడేటువంటి భాషల్ని ఆహ్, రాయలసీమ మాండలికంలో కావచ్చు, తెలంగాణ మాండలికంలో కావచ్చు, ఉత్తరాంధ్ర మాండలికంలో కావచ్చు, అవి కనపడుతున్నటువంటి కాస్త పూర్తి స్వతంత్రం అని చెప్పడంలే గాని, అర్ధ స్వతంత్రమైనటువంటి సాహిత్యం అనేటువంటిది ఈరోజు వస్తూ ఉంది. అదేవిధంగా క్రియాపదాల్లో ఇందాక మనం చెప్పినట్టు మాట్లాడేటప్పుడు పోయిండు, వచ్చిండు ఇలాంటి వాటిల్లో హ్మ్, విలక్షణత కనపడుతుంది. ఇది మరొక లక్షణం. పరిసరాల్లో ఉన్నటువంటి పదాల్ని గ్రహించి
ప్రామాణిక పదాల కంటే భిన్నంగా వాడతారు. ఇప్పుడు ఉదాహరణకి మనం అనుకున్నట్టు ఉత్తరాంధ్ర ప్రాంతంలో సొమ్ములు అంటే పశువులు. మన ప్రాంతాల్లో సొమ్ములు అంటే బంగారు నగలు. ఇంకో పక్క అయితే సొమ్ములు అంటే డబ్బులు. కాబట్టి ఇలాంటివి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలను ఆ మాండలికలో ఉన్నటువంటి ప్రదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలు సృష్టించుకుంటారు. సృష్టించుకోవడం అంటే కాదు, అవి అప్పటినుంచే ఉంటాయి అవి. వాటిల్నే వాడుతూ ఉంటారు. అవి ఈ ప్రామాణిక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మాండలికాలనేటువంటివి తెలుగు భాషలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలని కలిగి ఉంటాయి. ఆ తర్వాత ఆ! డైలెక్ట్ అనేటువంటి బదులు స్లాంగ్ అనేటువంటి దాన్ని స్లాంగ్ అంటే యాస అండి. డైలెక్ట్ అంటే మాండలికం అండి. స్లాంగ్ వేరు, డైలెక్ట్ వేరు. స్లాంగ్ అనేటువంటి పదం అనేటువంటిది వాడేటువంటి ఒక రకమైనటువంటి యాస. ఒకే ప్రాంతంలో భిన్నమైనటువంటి వర్ణాలకు సంబంధించినటువంటి ప్రజలు మాట్లాడేటువంటి భాషను స్లాంగ్ అని చెప్పి మనం పిలవచ్చు. భిన్న ప్రాంతాల్లో మాట్లాడేటువంటి భాషని డైలెక్ట్ అంటారు. కాబట్టి డైలెక్ట్ వేరు, స్లాంగ్ వేరు. వాటిని మనం గుర్తించుకోవాలి. అది మీరు తర్వాత వేరే పేపర్‌లో చెప్పేటువంటి సందర్భంలో వాళ్ళు చెబుతారు. అది నా యొక్క అంశం కాదు కాబట్టి, వాళ్ళ అంశంలో నేను దూరడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు మనం తెలుగు భాషకు సంబంధించినటువంటి మాండలికాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఈ మాండలికాలు అనేటువంటివి ఏ లక్షణాలు కలిగి ఉంటాయి చెప్పుకున్న తర్వాత, మాండలికాలు అసలు ఎందుకు ఏర్పడతాయండి? ఏర్పడడానికి కారణాలేంటి? జీవత్ భాషలో ఏ భాషలో అయినా అది తప్పకుండా మాండలికాలు ఏర్పడడం అనేటువంటిది భాష యొక్క ధర్మం. సహజ లక్షణం. అయితే, అయితే ఎందుకు ఇవి ఎలా ఏర్పడతాయి అంటే, దానికి గూడా భాషావేత్తలు కొన్ని కారణాలు చెప్పారు. ఏంటి ఆ కారణాలంటే, ఈ భాషా వ్యవహర్తలు ఇప్పుడు ఉదాహరణకి తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళంతా ఒక చోట ఉన్నారు. జనసమ్మర్దం పెరిగిపోవడం వల్ల ఒక గుంపుగా లేతే కొన్ని కుటుంబాల వాళ్ళు కలిసి వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోతారు. అది పనుల కోసం కావచ్చు, వృత్తి కోసం కావచ్చు, కడుపు ఉదర పోషణార్థం కావచ్చు, దేనికైనా సరే ఒక ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో లేకపోతే అక్కడ ప్రజలు లేకపోతే వాళ్ళు ప్రత్యేకంగా అక్కడే నివసిస్తూ దాదాపుగా ఒక 70, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అక్కడే నివసించేటువంటి క్రమంలో మళ్ళా ఇక్కడికి రాకపోకలు అనేటువంటివి చాలా అరుదుగా సాగిస్తారు. కాబట్టి ఈ వలస వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క భాష అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, ఆ శీతోష్ణ స్థితి పరిస్థితులకి అనుగుణంగా వారి యొక్క ఉచ్చారణలో అది మారిపోతుంది. అలా మారిపోవడం వల్ల అది ప్రత్యేకమైనటువంటి మాండలికంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇంకా సరే, ప్రాంతాల్లో ఆ విధంగా ఏర్పడింది. ఇంకొకటి, ఈ వలస వెళ్ళినటువంటి వాళ్ళు అలాగే అక్కడే ఉండిపోయారు. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అనేటువంటిది ఒక పట్టణంగా అభివృద్ధి చెందింది. పట్టణంగా అభివృద్ధి చెందడంతోటే రకరకాలైనటువంటి భాషా సంపర్కాలు ఈ భాష పైన పడ్డాయి. తెలుగు అనేటువంటిది ఉదాహరణకి ఆ రోజు హైదరాబాద్‌లోనో లేకపోతే విజయవాడలోనో లేకపోతే ఇంకొక మద్రాసులోనో ఆ రోజు తెలుగు అనేటువంటిది పట్టణీకరణ బాగా చెందడం వల్ల ఇక్కడ మాట్లాడేటువంటి తెలుగు పైన ఆంగ్ల ప్రభావము, రకరకాలైనటువంటి పోర్చుగీస్ వాళ్ళ ప్రభావం, రకరకాల యొక్క ప్రభావాలు పడడం వల్ల ఈ భాష ఒక రకమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి భాషగా ఇది కూడా ఏర్పడింది. నగరాల్లో ఉన్నటువంటి భాష కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగులోనే ఒక రకమైనటువంటి మాండలికంగా ఇది తయారయింది. ఇలా తయారయ్యేటువంటి సందర్భం కూడా ఒక కారణం. అంతేకాకుండా ఇప్పుడు ఉదాహరణకి తెలుగు భాష మాట్లాడేటువంటి భిన్న ప్రదేశాల నుండి రాకపోకలు సరిగ్గా రాకపోవడానికి కారణం కూడా కావచ్చు. రాకపోకలు ఎందుకు ఉండవు అంటే, ఉదాహరణకి ఈ రోజంటే మనం గోదావరి దగ్గర పెద్ద బ్యారేజీ కట్టారు. కాటన్ వచ్చిన తర్వాత కాటన్ రాకముందు పరిస్థితి ఏంటి? అది వరకు రాకపోకలు ఎలా జరిగేటువంటివి? ఆ నదిని దాటాలంటే ఆహ్, ఆహ్, సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు కదా! ఇప్పుడు అదే విధంగా ప్రతి జిల్లాకి మధ్య కృష్ణా నది ఒక దగ్గర అడ్డుకట్ట వేస్తుంది. గోదావరి నది ఒక దగ్గర అడ్డుకట్ట 1, 2 దగ్గరలో అడ్డుకట్ట వేస్తుంది. పెన్నా నది అడ్డుకట్ట వేస్తుంది. కాబట్టి ఈ విధంగా రకరకాలైనటువంటి నదులనేటువంటివి అవతలకి దాటడం అనేటువంటిది సామాన్యమైన ఈ రోజు మనకి టెక్నాలజీ పెరిగింది. బ్రిడ్జిలు కట్టుకుంటున్నాము. రకరకాలైనటువంటి వంతెనల్ని సంవత్సర కాలంలో నిర్మించి అవతల పడేస్తున్నాం. ఓ అలా ఓకే. కానీ అదివరకు మనకి నీళ్లు తగ్గినప్పుడు మాత్రమే పడవల సాయంతో అవతల దాటాలి. ఏదో తప్పని పరిస్థితులు, అత్యవసరం ఉంటాయి. కాబట్టి రాకపోకలు అనేటువంటి అంత సులభమైనటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు మనకి తెలంగాణ నుంచి వేరు కావడానికి అదొక కారణం కూడా కావచ్చు. అదేవిధంగా రాయలసీమ,
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి కావడానికి ఈ శేషాచల కొండలు వీటిని దాటి యువతలకు రావాలంటే చిన్న పని కాదు. ఆ తర్వాత ఎలాగో ఒకలాగా చిన్న చిన్న రోడ్లు వేసి ఆ రోడ్‌లో నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు వేసుకొని రాకపోకలనేటువంటివి చాలా సులువుగా సాగాయి. సరే హెలికాప్టర్‌లనేటువంటివి వచ్చేసాయి. విమానాలనేటువంటివి వచ్చిన సందర్భంలో ఈరోజు కష్టం కాకపోవచ్చు. అయితే ఇవన్నీ ప్ర ఇవన్నీ రవాణా సాధనాలు, రైళ్లు, బస్సులు, హెలికాప్టర్‌లు ఇవన్నీ రాకముందే మాండలికం అనేటువంటిది ఆ భాషలో ఏర్పడిపోయింది. ఆ ప్రజలైనటువంటి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ తమలో తామే అలాంటి భాషని వాడు వృద్ధి చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి మాండలికాలు ఏర్పడడానికి రాకపోకలనేటువంటివి లేకపోవడం గూడా కారణం. అది ప్రజల యొక్క పొరపాటు కాదు. ఇక అలాంటి పరిస్థితులు ఏందంటే రాకపోకలు లేనప్పుడు సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతాయి. వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవడం, చుట్టరికాలు కలుపుకోవడం, లేకపోతే సంబంధాలు కలుపుకోవడం ఇలాంటివైనటువంటి సాధ్యం కాదు కాబట్టి ఎవరున్నటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోయి తమ భాషను తాము వచ్చినటువంటి రీతిలో చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇంకా ఏందంటే ఒక భాష విస్తృతమైనటువంటి ప్రదేశంలో వ్యాపించి ఉన్నప్పుడు అది తప్పకుండా ఆ భాష ఈ చివరలో ఉన్నప్పుడు ఇప్పుడు మనకి తెలుగు భాష మాట ఇక్కడ కుప్పం ఉందండి. కుప్పం ఈ చివరుంటుంది. 3 భాషల యొక్క సంగమ ప్రాంతంలో చివరుంటుంది. కర్ణాటకకి, తమిళనాడు బార్డర్. మరి శ్రీకాకుళం ఎక్కడుంటుంది? ఆ చివరుంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే దాదాపుగా ఒక 1000 చిల్లర కిలోమీటర్ల దాకా ఉంటుంది నాకు తెలిసి. మరి ఎళ్ళాలంటే ఆహ్, తీర ప్రాంతం మీద వెళ్ళాలంటే. మరి ఇంత దూరంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం ఈ రోజంటే సెల్ ఫోన్‌లొచ్చేసినియి, మెయిల్స్ వచ్చేసినియి మాట్లాడుకుంటున్నాం గానీ, ఒక 50 సంవత్సరాల కిందట ఆలోచించుకుందాం. కాబట్టి విస్తృతమైనటువంటి తెలుగు మాట్లాడే శ్రీకాకుళంలో మాట్లాడేటువంటి అక్కడ విజయనగరం ప్రాంతంలో మాట్లాడేటువంటి గురజాడ అప్పారావు, కుప్పం ప్రాంతంలో మాట్లాడేటువంటి ఈయన ఇంకొక పిళ్ళయ్య, ఇంకొకాయన వీళ్ళ మధ్య ఈ కవుల మధ్య ఎక్కడ కుదురుతుంది? కాబట్టి వ్యవహార ప్రాంతం విస్తృతమైనప్పుడు ఒక ఇంట్లో ఒక ఇద్దరు పుడితే పిల్లలు సర్దుకోవచ్చు. ఒక 10 మందో, 12 మందో పుడితే ఒక ఇంట్లో ఒక ఒక ఒంటినిట్టాడి ఇంట్లో లేదా ఒక పెంకుటింట్లో, ఒక రేకులింట్లో లేకపోతే ఒక బెడ్‌రూమ్ ఉన్నటువంటి ఇంట్లో ఎలా ఉండగలరు 12 మంది, 15 మంది? ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు తప్పకుండా వెళ్తారండి. వెళ్ళినప్పుడు వేరే ఊర్లకెళ్తారు. ఖచ్చితంగా అక్కడున్నటువంటి వాళ్ళ ఆ పద్ధతికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడడం అటువంటివి నేర్చుకుంటారు. కాబట్టి ఇలా వ్యవహార ప్రాంతం అనేటువంటిది విస్తృతమైనప్పుడు కూడా మాండలికాలనేటువంటివి ఏర్పడడానికి అవకాశం ఉంది. తరువాత ఒక ప్రాంతం అనేటువంటిది ఎవరి యొక్క పాలనలో ఎక్కువ రోజులుంటుందో, ఆ పాలకుల యొక్క ప్రభావం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భాష పైన పడుతుంది. ఇది వాస్తవం. మనం హైదరాబాద్ వెళ్లి చూసినప్పుడు, తెలంగాణ ప్రాంతం వెళ్లి చూసినప్పుడు, అక్కడ ఎన్ని ఉర్దూ పదాలు కనపడతాయి మనకి. కారణం ఏంటి? అనేక మంది ముస్లిం పాలకులు, నవాబులు గోల్కొండ కేంద్రంగా చేసుకొని అనేక మంది పరిపాలించారు. ఎక్కువ కాలం ఆ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం ముస్లిము పాలకుల యొక్క పరిపాలన కింద ఉండింది కాబట్టి, అందులో ఉన్నటువంటి అనేక పదాలు ఇంగ్లీష్ పదాల కంటే ఉర్దూ పదాలు ఎక్కువగా మనకక్కడ కనపడతాయి. అరబిక్ పదాలు ఎక్కువగా కనపడతాయి. ప్రతిదానికి సంబంధించి నల్లా కావచ్చు, దర్వాజా కావచ్చు, బంధువు కావచ్చు మనకు కూడా వచ్చాయి కొన్ని. చాలా వచ్చాయి. అయితే పాలకులనేటువంటి వాళ్ళు ఎక్కువ కాలంలో ఆ ప్రాంతంలో ఎక్కువగా పట్టు ఆ తెలుగు భాష పైన వాళ్ళ ప్రభావం ఎక్కువగా పడినందువల్ల అది ప్రత్యేక మాండలికంగా ఏర్పడడానికి కూడా ఒక కారణమైంది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం అనేటువంటిది ఈ కన్నడ లేకపోతే ఇలాంటి తమిళనాడు పరిపాలకులైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల చిత్తూరు ప్రాంతం పైన తమిళ ప్రభావం, అనంతపురం ప్రాంతం పైన కన్నడ ప్రభావం, ఇలాంటిది కూడా మనకి కర్నూలు ప్రాంతం పైన హైదరాబాద్ ప్రభావం ఇలాంటివి మనకి రాయలసీమ మాండలికం అని మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఆయా జిల్లాలలో వాడేటువంటి భాషల పైన ఆ చుట్టుపక్కల పాలకులైనటువంటి వాళ్ళు అప్పుడు పరిపాలించినటువంటి పాలకుల భాష ఉండడం వల్ల అక్కడ కూడా మాండలికాలనేటువంటివి ఏర్పడడానికి, ప్రత్యేక పదాలు చొరబడ్డానికి కారణమైంది. ఇంకొక కారణం గూడా మనోళ్ళు చెప్పారు. జాలరి. ఇప్పుడు చేనేత కాదు. వృత్తికారులనేటువంటి వాడున్నారు. ఈ వృత్తికారులు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వలస వెళ్ళడం అనేటువంటిది సాధారణంగా ఉండదు. వెళ్ళాల్సినటువంటి అవసరం గూడా లేదు. వ్యాపారవేత్తలు గావాలంటే ఎళ్తారు. వ్యాపారస్తులు కావాలంటే అక్కడికి, ఇక్కడికెళ్లి వ్యాపారం చేసుకుంటారు గానీ, వీరు తయారు చేసేటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు గావచ్చు, వీళ్ళైనా సరే వాళ్ళ పనిముట్లకు ప్రత్యేకమైనటువంటి పేర్లు పెట్టుకుంటారు. కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పనిముట్లని ఒక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఆ పనిముట్లని ఈ పేర్లతో పిలవాలని రాయలసీమ ప్రాంతం వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళు వేరే పేరుతో పిలుస్తారు అదే పనిముట్టుని.
ఇలాంటివి కూడా వాళ్ళు వీళ్ళు రాకపోకలనేటువంటివి లేకపోవడం వల్ల వృత్తికారులైనటువంటి తమ వాడేటువంటి వస్తువులకి ప్రత్యేకమైనటువంటి పేర్లు పెట్టుకొని వాటినే కొనసాగించడం కూడా ఈ మాండలికాలు అనేటువంటివి ఏర్పడడానికి కారణాలని చెప్పాం. ఇందాక చెప్పినట్టు శీతోష్ణ స్థితి ప్రభావం కూడా ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో, చలి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ వాగవయవాలు అనేటువంటివి అవి ఒక రకమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి కాబట్టి అలా శీతోష్ణ స్థితి ప్రభావం వల్ల ఉచ్చారణలో మార్పు వచ్చి కూడా మాండలిక పదాలు, మాండలిక అక్షరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజల యొక్క విద్యా సంస్కారం కూడా ఒక కారణం. అంటే ఒక ప్రాంతం బాగా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందిందనుకోండి. ఆ విద్యా ప్రాంతంగా అభివృద్ధి చెందినప్పుడు భాషలో తప్పకుండా మార్పు అనేటువంటిది వస్తుంది. రాయలసీమ ఎనకబాటు ఎందుకు అంటే ఎనకబాటు అంటే అక్కడ నీటి వసతి లేకపోవచ్చు, వ్యవసాయం అనేటువంటిది కుంటుపడడం కావచ్చు, ఫ్యాక్టరీలు అనేటువంటివి లేకపోవడం కావచ్చు. వీటన్నిటి వల్ల విద్య కూడా వెనకబడిపోయింది. కాబట్టి ఇలా అదేవిధంగా తెలంగాణ, అదేవిధంగా ఉత్తరాంధ్ర ఇలాంటి వాటికి సౌకర్యాలు, అదేవిధంగా చదువు అనేటువంటిది సకాలంలో అందించలేకపోవడం వల్ల, అక్కడ విద్యావంతులు కాకపోవడం వల్ల ఒక రకమైనటువంటి భాష అనేటువంటి దాంట్లో కూడా మార్పు అనేటువంటిది వచ్చింది. విద్యావంతుల భాషలో తప్పకుండా బయటికి వెళ్లి చదువుకున్నప్పుడు, లేతే చదువుకునేటువంటి క్రమంలో భాష అనేటువంటిది ఖచ్చితంగా వృద్ధి చెందుతుంది. ఒక ప్రామాణిక భాషను మాట్లాడుకున్నటువంటి సందర్భం. బట్ ఇలాంటివన్నీ కూడా మాండలికాలు ఏర్పడడానికి కారణాలు. అయితే ఈ మాండలికాలు ఎన్ని రకాలు అనే దానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. అంటే ఒకే ప్రాంతంలో మాట్లాడేటువంటిదే మాండలికం కాదండి. తెలంగాణ ప్రాంతంలోనూ, రాయలసీమ ప్రాంతంలోనూ, ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ, మధ్యాంధ్ర ప్రాంతంలోనూ మాట్లాడేటువంటిది మాత్రమే మాండలికం అనకూడదు. మాండలికము అంటే ఏ ఇంటిలో కూడా ఒక వ్యక్తి, ఇంటిలో కాదు ఒక వ్యక్తి కూడా రకరకాలైనటువంటి భాష మాట్లాడతాడు. ఒకే భాషలో రకరకాలైనటువంటి ఆహ్, పద్ధతుల్లో మాట్లాడతాడు. ఇంట్లో ఒక రకంగా మాట్లాడతారు. క్లాస్‌లో పాఠం చెప్పేటప్పుడు నేను ఒక రకంగా మాట్లాడతాను. మీరు కూడా అలాగే మాట్లాడతారు. అదేవిధంగా చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాం. ముసలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాం. సభల్లో మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని. పాఠాలు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడతాం. కాబట్టి ఇది ఇలాంటి ఒకే వ్యక్తి భిన్న ప్రాంతాలలో ఒకే భాషను భిన్న రకాలుగా మాట్లాడడం అనేటువంటిది కూడా మనకు కనపడుతుంది. వీటిని వైయక్తిక మాండలికాలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. వ్యక్తిగతమైనటువంటి మాండలికాలు. అంటే చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరినప్పుడు ఒక రకమైనటువంటి పద్ధతిగానే మాట్లాడతారు. ఒక సెమినార్ జరిగిందంటే, లేకపోతే ఒక పత్రికా విలేకరుల సమావేశం జరిగిందంటే, అక్కడ మాట్లాడేటువంటి భాష అంతా కూడా మనం ఇంట్లో మాట్లాడుకునేటువంటి భాష ఉండదు. అక్కడంతా కూడా ఒక సమావేశంలో అక్కడ ప్రత్యేకమైనటువంటి భాషను మనం అంటే తెలుగు భాషే కొంచెం సంస్కరించబడినటువంటి భాష. నిత్య వ్యవహారంలో నలిగినటువంటి పదాలని కొంచెం పక్కన పెట్టి, మన యాసలను పక్కన పెట్టి, ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. వీటిని వైయక్తిక మాండలికాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం. అలాగే ఆహ్, ఒకే ఊరిలో తీసినప్పుడు భిన్న వర్ణాల వాళ్ళుంటారు. ఇక్కడ మనం కుల వ్యవస్థను గురించి చెప్పడం కాదు గానీ, భిన్న వర్ణాల వాళ్ళు అది ఎందుకో మనకి ఆనాటి కాలం నుంచి బ్రాహ్మణులు ఒకే ఊర్లో ఉంటాం. కొన్ని సంవత్సరాల నుంచి బ్రతుకుతూ ఉంటాం. కొన్ని సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉంటాం. బ్రతకడం వేరు, జీవించడం వేరు. ఇది గురించి వేరే చర్చ. మళ్ళీ దాని గురించి మళ్ళా మాట్లాడదాం. కొన్ని సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు మాట్లాడేటువంటి, బ్రాహ్మణ కుటుంబీకులు మాట్లాడేటువంటి భాష ఒక ప్రత్యేకంగా ఉంటది. అది ఏ ప్రాంతంలో అయినా కావచ్చు. రాయలసీమ ప్రాంతంలోనే కావచ్చు. తెలంగాణ ప్రాంతంలోనే కావచ్చు. కాబట్టి దాటిని వర్గ మాండలికాలు అనేటువంటి పేర్లతోటే చెప్పారు. కాబట్టి ప్రాంతీయ మాండలికాలున్నాయి, వైయక్తిక మాండలికాలున్నాయి, వర్గ మాండలికాలున్నాయి, వృత్తి మాండలికాలున్నాయి. ఇలా మాండలికాల్లో రకరకాలైనటువంటి భేదాలున్నాయి అనేటువంటిది బ్రాహ్మణులు ప్రత్యేకంగా మాట్లాడతారు. బహుజనులు ఒక రకంగా మాట్లాడతారు. అదే అక్కడ ఎవరైనా భూస్వామి ఉంటే, భూస్వామి కుటుంబీకులు అనేటువంటి వాళ్ళ భాష వేరుగా ఉంటుంది. ఒక రకమైనటువంటి స్వరంలో గంభీరత, మాట్లాడేటువంటి విధానంలో అది ఒక రకంగా ఉంటుంది. బలహీన వర్గాల మాటలు అనేటువంటి వాటిల్లో ఒక రకమైనటువంటి ఉంటుంది. కొంచెం అణిగిమణిగి ఉండేతనం, అణకోగలిగినటువంటి తనం, ధిక్కారత లేని స్వరం. ఇది కూడా ఒక రకమైనటువంటి మాండలికమే. వీలాంటి వాటినన్నింటిని కూడా కుల మాండలికాలని, వర్గ మాండలికాలని, వర్ణ మాండలికాలని, వైయక్తిక మాండలికాలని చెప్పుకుంటూ వచ్చారు.
సరే, వీటన్నిటి నుంచి గురించి పత్రికా రంగంలో ఉన్నటువంటి మీరందరూ కూడా తెలుసుకుంటే మాండలికంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆయా పదాలను ప్రయోగించేటప్పుడు మీ రాతకోతల్లో ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశం ఇక్కడ. అయితే ఈ మాండలికాలు అనేటువంటి వాటిని ప్రధానంగా విభజించినప్పుడు ప్రాంతీయ మాండలికాలు అనేటువంటివి ఒక విభాగం, సామాజిక మాండలికాలు అనేటువంటివి రెండవ విభాగంగా చేశారు భాషావేత్తలు. ప్రాంతీయ మాండలికాలంటే నేను చెప్పినట్టు ఇందాక తెలుగు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా, అంటే అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం అనుకున్నప్పుడు 4 మండలాలుగా ప్రాంతీయంగా తెలుగుని 4 మాండలిక భాషలుగా విభజించారు. ఇక సామాజిక మాండలికాలంటే ఇందాక నేను చెప్పాను. వర్గ, వృత్తి, వైయక్తిక ఇలాంటివన్నీ కూడా సమాజంలో భాగంగా ఉన్నటువంటి మాండలికాలవి. అవి వేరే విభాగం. దాని గురించి కొన్ని గంటల సేపు మనం చర్చించుకోవచ్చు. ప్రధానంగా ఈ ప్రాంతీయ మాండలికాలు మీకందరికీ తెలిసినటువంటిదే. పూర్వ మండలం అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో మాట్లాడేటువంటి భాష. ఈ భాష పైన ప్రత్యేకంగా సాహిత్యం అనేటువంటిది వచ్చింది. చాలా మంది కథలు రాశారు. చాలా మంది కవిత్వం రాశారు. మొట్టమొదటిగా మనకి ఆధునిక కథ పుట్టింది శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతం నుంచే. మొట్టమొదటి సాంఘిక నాటకం పుట్టింది అక్కడి నుంచే. గురజాడ అప్పారావు గారు, ఆ తర్వాత చాసో గారు, ఆ తర్వాత ఇప్పుడు గంటేడు గౌరనాయుడు, అట్టాడు అప్పనాయుడు, సిరిగి స్వామి, ఇలా అలాగా చాలా మంది ఆ మాండలికంలో రాయలేదు కానీ గురజాడ లాంటి వాళ్ళు మంచి చైతన్యపూరితమైనటువంటి సాహిత్యం వచ్చింది. అయితే అక్కడ గ్రామాల్లో, జానపదాల్లో, పల్లెల్లో మాట్లాడుకునేటువంటి భాషను ఆధారంగా చేసుకొని పూర్వ మండల భాష అని చెప్పి పేరు పెట్టారు. ఇక 2 దక్షిణ మండలం అంటే మేమున్నటువంటి ప్రాంతం ఇప్పుడు రాయలసీమ, ప్రకాశంలో కొంత, నెల్లూరులో కొంత. నెల్లూరు మాండలికం మళ్ళా వేరు. అది పక్కన పెడదాం. కానీ ఒక గ్రూప్ కింద చేర్చాల్సి వచ్చినప్పుడు, ఒక ప్రాంతం కింద చెప్పాల్సి వచ్చినప్పుడు దక్షిణ మండల మాండలికం అనేటువంటి పేరుతోటే ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి భాషని పిలుస్తున్నారు. ఉత్తర మండలం అంటే తెలంగాణ మొత్తం జిల్లాల్లో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి భాష. మళ్ళా అక్కడ వేరు వేరు మాండలికాలు ఉంటాయి. ఆ తెలంగాణ మాండలికంలో కూడా మళ్ళా విభిన్నమైనటువంటి రూపాలు అనేటువంటివి మనకి కనపడతాయి. ఉర్దూ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటివి, తక్కువగా ఉన్నటువంటివి, ఒరియా ప్రభావం ఉన్నటువంటివి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. దాన్ని తీసి పక్కన పెడదాం. ఇక్కడ మధ్య మండలం అంటే ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు, వీటిని మధ్య మండలం అనేటువంటి పేరుతోటి 4 ప్రదేశిక మాండలికాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరించినటువంటి ఈ మండలాల్లో ఒక్కొక్క పదాన్ని తీసుకున్నారు. ఎలా వీటిని వర్గీకరించారంటే ఒకే పదాన్ని తీసుకొని 4 ప్రాంతాల్లో ఎలా ఉంది అని విభజించి చూపించారు. ఇది మాండలికం అంటే. ఇది ప్రాంతీయ మాండలికాలంటే. నాగలి అనే పదాన్ని శ్రీకాకుళం జిల్లాలో నాగలి అంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో మడక అంటున్నారు. లేకపోతే నాగేలి అంటున్నారు నెల్లూరులో అయితే. ఉత్తర మండలంలో అయితే అంటే తెలంగాణ రాష్ట్రంలో నాగలి అంటున్నారు. మధ్య మండలంలో కూడా నాగలి అంటే ఇలాంటి వాటిలో ఇక్కడ మడక అనేటువంటి పదం తప్ప మిగతా దగ్గర అంతా కూడా ఒకే విధంగా ఉంది. ఇబ్బంది లేదు. సో మారింది రాయలసీమలో మాత్రమే మడక అనేటువంటిది. మిగతా దగ్గర అంతా నాగలి ఉంది. సో నాగలి అనేటువంటిది అసలైనటువంటి రూపం. మడక అనేటువంటిది మాండలిక రూపం. రాయలసీమకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి రూపం అని భాషావేత్తలు నిర్ధారించారు. అలాగే గోంగూర ఆంధ్రులకి మనకి ఇష్టమైనటువంటి పచ్చడి అని చెప్పి మాయాబజార్ సినిమా దగ్గర నుంచి చెప్తుంది. ఇక్కడ గోంగూర అనేటువంటిది విజయనగరం, శ్రీకాకుళం జిల్లా గోంగూర అంటారు. కానీ మనం ఈ రాయలసీమ ప్రాంతంలోకి లేకపోతే నెల్లూరు, ప్రకాశం జిల్లాలోకి వెళితే గోగాకు అంటారు. గోగాకు, గోంగూర అని అంటారు కానీ గోగాకు ఎక్కువ వ్యవహారికం. అదే మనం ఉత్తర మండలం తెలంగాణ ప్రాంతానికి కానీ వెళ్ళి చూస్తే పుంటికూర అంటారు. పుంటికూర. ఇక మధ్య మండలంలో అయితే ఉభయ గోదావరి జిల్లాలో గోంగూర అంటారు. దానికి అయితే ఇక్కడ తేడా వచ్చింది అంటే కేవలం రాయలసీమ మాత్రమే ఈ పదం ప్రాంతీయంగా తయారైంది. పుంటికూర లేదా పుండికూర అనేటువంటి పేరుతోటి కనపడుతుంది అనేటువంటిది మనకు. అలాగే దక్షిణ మండలంలో లేదా రాయలసీమ, నెల్లూరు ప్రాంతంలో సొరకాయ అనేటువంటిది పిలుస్తాం.
ఈ సొరకాయని శ్రీకాకుళం ఏరియాలో అనపకాయ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే అనపకాయ అనేటువంటి కాయని తీసుకొచ్చి, సొరకాయని తీసుకొచ్చి మనం చిత్తూరు, రాయలసీమ ప్రాంతంలో చూపించామనుకో, ఇది అనపకాయ కాదు ఇది. ఆ! ఇది సొరకాయని తీసుకొచ్చి సొరకాయని తీసుకొచ్చి దీన్ని అనపకాయ అన్నాం అనుకో, వాళ్ళు ఒప్పుకోరు. రాయలసీమ ప్రాంతంలో అనపకాయ అంటే ఇంత చిక్కుడుకాయలాగా ఉంటుంది. చిన్న కాయ. దాన్ని వాళ్ళు అనపకాయ అంటారు. అంటే ఇక్కడ ప్రాదేశికంగా చూసినప్పుడు, ప్రాంతీయంగా చూసినప్పుడు ఇక్కడ అనపకాయ వేరు, అక్కడ అనపకాయ వేరు. అక్కడ సొరకాయని అనపకాయ అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. తెలంగాణలో అయితే అనిగింకాయ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక మధ్యమంలో కృష్ణా, గోదావరి వాటిలో సొరకాయ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడ రాయలసీమ, తెలంగాణ ఈ 2 ప్రాంతాల్లో మాత్రమే అనపకాయ లేదా అనిగింకాయ అనేటువంటి ఒక రూపం మాండలికాలుగా ఏర్పడ్డాయి అనేటువంటిది మనకు అక్కడ నిర్ధారించాల్సినటువంటి అంశం. అలాగే మనకి ఇట్లా చాలా ఆహ్, ఆహ్, ఈ నామవాచక పదాలే కాకుండా బర్రె, రాయలసీమ ప్రాంతంలో మాత్రం ఏనుము, మనకి కోస్తా ప్రాంతంలో అయితే గేదె అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాబట్టి బర్రె అనేటువంటిది ఉత్తరాంధ్రంలోను, లేకపోతే తెలంగాణలోను పిలిచి, రాయలసీమ మాత్రం ఎనుము అని వచ్చింది. అక్కడ మాత్రం కోస్తా ప్రాంతంలో గేదె అనేటువంటిది వచ్చింది. ఇలా రకరకాలైనటువంటి పప్పులు, బేడలు, బువ్వ, అన్నం, మెతుకులు, అదేవిధంగా గుంట, పిల్ల, పోరి, అమ్మాయి 4 మారిపోయింది చూడండి. ఒక దగ్గరేమో గుంట అంటారు. అంటే పూర్వం మనం అక్కడ శ్రీకాకుళం జిల్లాలో మా గుంటడు, మా గుంటది. ఇక్కడేమో పిల్ల, అదేవిధంగా పూరి తెలంగాణలో అయితే, అమ్మాయి కృష్ణా గోదావరి జిల్లాలో అయితే. కాబట్టి ఇలా 4 ప్రాంతాలలో 4 రకాలైనటువంటి మాండలికాలనేటువంటివి ఒకే పదాన్ని తీసినప్పుడు ఏది నిజమైనటువంటి పదం, ఏది మార్పుకు లోనైనటువంటి పదం అనేటువంటి విషయాన్ని నిర్ణయించడానికి భాషావేత్తలు చాలా కష్టపడ్డారు. చాలా కృషి చేశారు. ఇలాంటి పదాలన్నిటిని కూడా వేరు చేసి చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా ఆయా ప్రాంతంలో ఇలాంటి పదాలు ఏర్పడడానికి కారణాలను కూడా వాళ్ళు ఆలోచించారు. కారణాలు వాళ్ళు ఆలోచించారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు పాలకుల యొక్క ప్రభావం వల్ల కావచ్చు, ఇతర భాషల ప్రభావం వల్ల కావచ్చు, శీతోష్ణ స్థితి ప్రభావం వల్ల కావచ్చు, నాలుక తిరగకపోవడం వల్ల కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, శారీరక నిర్మాణం వల్ల కావచ్చు, అంటే శారీరక నిర్మాణం అంటే వాగవయవాల నిర్మాణం వల్ల కావచ్చు, ఇలా జరిగింది అని చెప్పి నిర్ధారించారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మాండలికాలు అనేటువంటివి భాష వృద్ధికి గొడ్డలి పెట్టు కాదు. మాండలికాలు అనేటువంటివి భాష వికసించడానికి ఏమైంది దానివల్ల? పుండుకూర అంటే ఏముంది, గోంగూర అంటే ఏముంది, ఒక 2 పదాలు ఎక్కువ వచ్చినాయి తెలుగు భాషకి అని అర్థం చేసుకోవాలే కానీ, భాష పాడైపోతుందో, భాష నాశనం అయిపోయిందనో, భాష ఇది పనికిరాదనో, లేకపోతే వాళ్ళ భాషా పదాలే మనం ఉపయోగించడానికి వీలు కాదు, అది అర్థం కాదనో అని అర్థం చేసుకోకూడదు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. వేటిల్ని మనం తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. భాషను సజీవంగా నడిపించడంలో ఈ గ్రామీణ భాష ఈ రోజుకి కూడా మన తెలుగు భాషను అలాగే పట్టుకున్నటువంటివి పల్లెలేనండి, గ్రామాలేనండి. పట్టణాల్లో చదువు సంధ్యలు లేనటువంటి వాళ్ళేనండి. మనం చదువుకొని ఉన్నతలివిని చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు ఎక్కువ మంది చదువుకొని ఆ పదాలను వాడకుండా మన పదజాలాన్ని వీలున్నంత వరకు పక్కన పెట్టేసేసి ఇలా చేసేసాం. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ కారణాల్లోకి మనం వెళ్ళడం అనేటువంటిది నా టాపిక్‌కి సంబంధించినటువంటిది కాదు. సజీవమైనటువంటి భాష ఉండాలి అంటే తప్పకుండా ప్రతి భాషలో మాండలికాలు ఉండాలి. మాండలికాలు అనేటువంటివి ఉంటేనే అది సజీవ భాష అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చాలా మంది కవులు కూడా మనకి ఈ మాండలికాలను ఉపయోగించారు. అన్నమయ్య సంకీర్తనలు చూసుకుంటే చాలా బాగా అనిపిస్తాయి. హాయిగా అనిపిస్తాయి మనకి. కానీ అన్నమయ్య సంకీర్తనలు చూసినప్పుడు కడప మాండలిక పదాలు ఎన్నుంటాయండి? రాయలసీమ మాండలిక పదాలు ఎన్నుంటాయి? ఆ పదాలకి ఇప్పుడు మనం అర్థం తెలుసుకోవాలంటే వేరే ప్రాంతాల వాళ్ళకి అర్థం కావాలి. అంటే పాట బాగా శ్రవ్యంగా ఉంటుంది. ఆ పదాలు కొన్నిటికి తెలుసుకోవాలంటే రాజంపేట ప్రాంతానికి వెళ్లి చూస్తే, లేకపోతే కోడూరు ప్రాంతానికి వెళ్లి చూస్తే అక్కడ పాత వాళ్ళని అడిగితే కొన్నిటికి అర్థాలు చెప్తారు. అన్నమయ్య పదాలకి
అర్థాలను రాయడానికి చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ పండితులు కొన్ని పదాలకి అర్థాలు కాక తలకాయలు పట్టుకుంటున్నారు. ఇవి మన భాషా పదాలు, తెలుగు పదాలు. రాయలసీమ ప్రాంతంలో ప్రజల యొక్క నాలుకల్లో ఆడినటువంటి పదాలు. హ్మ్. అన్నమయ్య గ్రంథస్థం చేశాడు. దాటిని మధ్యలో మనం రకరకాలైనటువంటి భాషలు నేర్చుకునేటువంటి క్రమంలో వాటిని నిర్లక్ష్యం చేసాం. ఆ పదాలకు అర్థాలు ఈరోజు మనం మర్చిపోయాం. ఈ పే అంటాడు. ఈ మే అనేటువంటి దానికి బదులుగా ఈ పే. మనకి చాలా ప్రాంతాలు ఈ బసేలి, ఈమె అంటే ఈ స్త్రీ. కాబట్టి ఇలాంటి రకరకాలైనటువంటి అన్నమయ్య పదాల్లో, అన్నమయ్య సంకీర్తనలో వందల పదాలనేటువంటివి ఆ డైలెక్ట్‌లో ఉన్నాయి. మాండలికాలు ఉన్నంత మాత్రాన సాహిత్యానికి ఎలాంటి లోటు జరగదు. అద్భుతమైనటువంటి ఉత్తరాంధ్ర మాండలికంలో రాసినటువంటి కన్యాశుల్కం అద్భుతంగా ప్రదర్శన పొందింది గదా! ఈ రోజుకి కన్యాశుల్కం లేకుండా ఏ ఉపన్యాసం అన్నా కొనసాగుతుందా? గురజాడ సాహిత్యం రాకుండా ఏ ఉపన్యాసమైనా పూర్తవుతుందా? ఈ విశాఖ మాండలికం ఉపయోగించినటువంటి, విశాఖ ప్రాంతానికి సంబంధించినటువంటి పదజాలం ఉపయోగించినటువంటి శ్రీ సాహిత్యాన్ని మనం చదువుకోకుండా ఉన్నామా? కాబట్టి అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి మన బోయి భీమన్న, లేకపోతే ఆకలి మంటలు ఒకవైపు, అన్నపు రాసులు ఒకవైపు అన్నటువంటి పేరు వెంటనే గుర్తు రావట్లేదు. కాబట్టి అలాంటి పదాలని ప్రయోగించినంత మాత్రాన సాహిత్యం అనేటువంటిది ఏది చులకన కాలేదు. ఈ మాండలికాల వల్లనే రకరకాలైనటువంటి సంస్కృతి విషయాలు తెలుస్తాయి. తెలుగు వారి యొక్క చరిత్ర తెలుస్తుంది. ఈ పదం ఎప్పటిది? ఎక్కడిది? ఎవరు తీసుకొచ్చారు? కాబట్టి మన సంస్కృతిని తెలుసుకునేటువంటి సందర్భంలో, మన చరిత్రను నిర్మించుకునేటువంటి క్రమంలో ఈ మాండలిక పదాలనేటువంటివి ఉపయోగపడతాయి. ఇలా మాండలికాలనేటువంటివి మూలంతో దెబ్బతిన్నప్పుడు, మూల భాషతో దెబ్బతిన్నప్పుడు, సంబంధాలు పూర్తిగా తెగిపోయినప్పుడు అవి వేరే భాషలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఒక్కటి రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ద్రావిడ భాషల పైన పరిశోధన చేసినటువంటి కాల్డ్‌వెల్ లాంటి వాళ్ళు మూల ద్రావిడ భాష అనేటువంటిది క్రీస్తు పూర్వం 6000 సంవత్సరం నుంచో లేకపోతే 3000 సంవత్సరం నుంచో ఉచ్చరించబడుతున్నటువంటి ఈ ద్రావిడ భాష కాలక్రమంలో మాండలికాలుగా మొట్టమొదట ఏర్పడింది. తమిళ మాండలికం, మలయాళ మాండలికం, కన్నడ మాండలికం, తెలుగు మాండలికం అనేటువంటి మాండలికాలుగా ఈ ద్రవిడ భాష అనేటువంటిది మొట్టమొదట రూపాంతరం చెందింది. కొన్ని వందల సంవత్సరాల తరువాత ఈ ప్రాంతాల మధ్య రాకపోకలు అనేటువంటివి తగ్గిపోవడం వల్ల, రకరకాలైనటువంటి పరిస్థితుల వల్ల, శీతోష్ణ పరిస్థితుల వల్ల ఈ భాషలే ఒక ప్రత్యేకమైనటువంటి భాషలుగా ఏర్పడ్డాయి. మాండలికాల మధ్య దూరం పెరిగినప్పుడు, ఎక్కువ కాలం ఆ ప్రజలు కలవనప్పుడు, ఎక్కువ కాలం ఆ ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు లేనప్పుడు తప్పకుండా అవి ప్రత్యేకమైనటువంటి భాషలుగా రూపొందేటువంటి ప్రమాదం ఉంది. ఇదొక్కదాన్ని మనం గమనించాలి. అలా రూపొందినటువంటివే మూల ద్రావిడ భాష నుంచి ఈ రోజు విడిపోయినటువంటి ఈ 4 ప్రత్యేకమైనటువంటి భాషలు. అందుకే చూడండి, కన్నడ, తెలుగుకు సంబంధించినటువంటి లిపి కూడా ఒకే రకంగా ఉంటుంది. దగ్గరగా ఉంటుంది. ఆ తలకట్టులు ఇలాంటివి తప్పితే. తమిళం, మలయాళాలకు సంబంధించినటువంటి లిపి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక తల్లి నుంచి మూల ద్రావిడం అనేటువంటి భాష నుంచి పుట్టినటువంటివి ఈ 4 భాషలు. మాండలికాలు పెరిగి దూరం పెరిగి ఎక్కువ కాలం అలా ఉచ్చరిస్తూ వచ్చి అవి ప్రత్యేక భాషలుగా రూపొందాయి అనేటువంటిది భాషా శాస్త్రవేత్తలు నిరూపించినటువంటి అంశం. కాబట్టి ఇలాంటి మాండలికంలో ప్రమాణమైనటువంటి భాషకు మరీ దూరంగా వెళ్ళకున్నంత కాలం ఇవి మాండలిక భాషలుగా, ప్రధాన భాషకు పోషకాలుగా, ప్రధాన భాషకు బలాన్ని ఇచ్చేటువంటి విధంగా మాండలికాలు అనేటువంటివి మన తెలుగులో చలామణి అవుతున్నాయే కానీ ప్రత్యేకమైనటువంటి భాష దిశగా ఇవి ప్రయాణం చేయడం లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి మిత్రులారా, మనం ఈ 3వ యూనిట్‌కి సంబంధించి గత 4 రోజుల నుంచి, బహుశా ఇది 5వ లేదా 4 రోజుల నుంచి మనం అనేక విషయాలకు సంబంధించి చర్చించుకున్నాం. ఇందులో భాగంగా మొట్టమొదట ప్రణాళిక ప్రకారం భాష అంటే ఎలా నిర్వచించొచ్చు అని చెప్పుకున్నాం. భాష ఎలా పుట్టిందనే దానికి సంబంధించి రకరకాల వాదాలు విన్నాం. భాష యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి దానికి సంబంధించి చర్చించుకున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలను,
భాషావేత్తలు ఎన్ని రకాలుగా వర్గీకరించారు అని చెప్పుకుంటూ, ఆ 4 భాషా కుటుంబాల్లో నుంచి ద్రావిడ భాషా కుటుంబం అనేటువంటి దాన్ని, మూల ద్రావిడ భాషా కుటుంబం అనేటువంటి దాన్ని, రెండోది ప్రాచీనమైనటువంటిది, అతి పెద్దది భారతదేశంలో అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆ భారతీయ భాషల్లో ద్రవిడ భాషల్లో భాగంగా తెలుగు ఏ విధంగా ఆవిర్భవించిందో చెప్పి తెలుసుకున్నాం. అలాగే ఈ తెలుగు ఆవిర్భవించిన తర్వాత ప్రాచీనమైనటువంటి తెలుగు అక్షరాలు, అదేవిధంగా తెలుగు భాష ఏ విధంగా శాసన రూపాల్లోకి ఎక్కింది, ఎలాంటి అక్షరాలను మొదట కలిగి ఉంది, ఎలాంటి వర్ణాన్ని కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. కావ్యాల్లో ఎలా ప్రవేశించిందో చెప్పుకున్నాం. ఆధునిక కాలంలో భాష ఎలాంటి మార్పులకు, ఎలాంటి అక్షరాల్ని, ఎలాంటి పదజాలాన్ని చేర్చుకుందో చెప్పుకున్నాం. ఎలా ఈరోజు ప్రమాణ భాష అనేటువంటి దాన్ని ఎలా ఉందో చెప్పుకునే క్రమంలో, ప్రమాణ భాష ఏది అనే దానికి సంబంధించి జరిగినటువంటి వ్యావహారిక, గ్రాంధిక భాషోద్యమాల గురించి చర్చించుకున్నాం. ఆ తర్వాత ఈరోజు తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4 ప్రాంతీయ మాండలికాల్లో ఉన్నటువంటి వాటి లక్షణాలు, అవి ఏర్పడడానికి కారణాలు, అందులో ఉన్నటువంటి పదాలు, మాండలికాలు ఉన్నటువంటి రకాలు, తెలుగు భాష మాండలికాల యొక్క ప్రత్యేకత, వీటి గురించి చర్చించుకున్నాం. ఇది మనం 3వ అధ్యాయానికి సంబంధించి ఈ 4 రోజుల పాటు చర్చించుకున్నటువంటి అంశం. తర్వాత మనకున్నటువంటి అధ్యాయం 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలోకి వెళ్తే, 4వ అధ్యాయంలో మనం ఇప్పటివరకు అక్షరాల గురించి, భాష ఎలా పుట్టింది, ఆ భాష ఎలా రూపాంతరం చెందింది, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక తెలుగు భాషలో ఉన్నటువంటి ఈరోజు మిత్రులు, పత్రిక రంగానికి సంబంధించినటువంటి మిత్రులందరూ వింటున్నారు కాబట్టి అనేక మందికి ఈ విషయాలన్నీ కూడా తెలిసి ఉండొచ్చు. మనం ఒకసారి పునర్మూల్యాంకనం చేసుకోవడం, మళ్ళా ఇంకొకసారి పునశ్చరణ చేసుకోవడం అనేటువంటిది దానిలో భాగంగా. తెలుగులో ధ్వనులంటే ఏంటి? మనం ముందు క్లాస్‌లో ఎవరో మిత్రులు కూడా అడిగారు ప్రశ్న. తెలుగు పద విజ్ఞానానికి సంబంధించి 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో పద విజ్ఞానాన్ని, తెలుగు పదాలకు సంబంధించినటువంటి విషయాన్ని, వాటి చరిత్రని, వాటి రూపాన్ని, వాటి నిర్మాణాన్ని, పదంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అంశాలని మీకు అర్థమయ్యేటువంటి విధంగా మనం తెలుసుకోవడం కోసం, పదం కంటే ముందు ధ్వని అంటే ఏంటి? వర్ణం అంటే ఏంటి? అక్షరం అంటే ఏంటి? పదాంశం అంటే ఏంటి? పదం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? ఈ పదాలనేటువంటివి ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఈ పదాలతో సందులు ఎలా ఏర్పడుతున్నాయి? ఈ పదాలలో దేన్ని సమాసం అంటున్నాం? ఈ పదాల్లో దేన్ని కారక రూపం అంటున్నాం? ఏ ఏ పదాలు కలిస్తే వాక్యం అంటున్నాం? వాక్యాన్ని రాసేటప్పుడు ఎలాంటి గుర్తులు వాడుతున్నాం? అనేటువంటి అంశాలను ఈ అధ్యాయం అనేటువంటిది వివరిస్తుంది. ఈ విషయాలకు సంబంధించి జరగబోయేటువంటి క్లాసుల్లో మనం చర్చించుకుందాం. సరే మిత్రులారా, ఇక్కడ పదానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మార్ఫాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది అధ్యయనం అనేటువంటిది మన క్లాసులో ఎవరో మిత్రుడు అడిగాడు. మనం ప్రతిదాన్ని ప్రాచీనంతో లేకపోతే విదేశీయుల నిర్వచనాలతో చెప్పుకుంటున్నామని. విదేశీయులు అనేటువంటి వాళ్ళు కాదు, భాష పైన మొదట కృషి చేసినటువంటి వాళ్ళు వాళ్ళే కాబట్టి, ఆ తర్వాత మనం వాళ్ళని అందిపుచ్చుకొని మన భాషకు సంబంధించి కూడా మనం చర్చించుకున్నాం. అయితే ఈ పదం అనేటువంటిది ఈ ఏంటి? ఈ పదం ఎలా ఏర్పడుతుంది? తెలుగు పదాల యొక్క నిర్మాణంలో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు ఏంటి? తెలుగు పదాలను ఎన్ని రకాలుగా వర్గీకరించుకోవచ్చు అని చర్చించుకోవడానికి ముందుగా, ఈ అధ్యాయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏ భాషకైనా కొన్ని అక్షరాలుంటాయి. అయితే అక్షరాల కంటే, అక్షరం అంటే ఏంటి? ముందే ఒక మిత్రుడు అడిగారు. సార్, వర్ణం అంటే ఏంటి? అక్షరం అంటే ఏంటి? ధ్వని అంటే ఏంటి? చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. ఈ అధ్యాయంలో వాటన్నిటిని గురించి చర్చించుకుంటాం. ఏవి ధ్వనులు? ఏవి వర్ణాలు? ఏవి అక్షరాలు? ఏవి పదాలు? ఏవి పదాంశాలు? ఇవి. ధ్వనులు వర్ణాలవుతాయి. వర్ణాలు అక్షరాలవుతాయి. అక్షరాలు కొన్ని పదాంశాలవుతాయి. పదాంశం పదమవుతుంది. కొన్ని పదాలు కలిస్తే వాక్యం అవుతుంది. ఇది నిర్మాణం మిత్రులారా. ధ్వని
వర్ణం, అక్షరం, పదాంశం, పదం, వాక్యం. జాగ్రత్తగా పెట్టుకోండి ఈ చైన్. ప్రాథమికంగా మనకి భాషను అధ్యయనం చేసేటువంటి వాళ్ళగా మన భాషలో ఉన్నటువంటి తెలుగు భాషకు సంబంధించినటువంటి నిర్మాణం ఇది. ధ్వనులు వర్ణాలయ్యాయి, వర్ణాలు అక్షరాలయ్యాయి, అక్షరాలు పదం అయ్యింది, పదాంశమైంది, పదాంశం పదాలయ్యాయి, పదాలు వాక్యాలయ్యాయి. అయితే వీటికి మూల రూపం ధ్వని అంటే ఏంటి, ధ్వనికి సంబంధించినటువంటి నిర్మాణం ఏంటి అనేటువంటి విషయాన్ని చర్చించుకొని, ఈరోజు మనకి మాధ్యమాల్లో మనం అనేక మంది గమనిస్తూ ఉంటాం. వర్ణానికి ధ్వనికి తేడా, వర్ణానికి అక్షరానికి తేడా మనం నిత్య వ్యవహారంలో గమనించలేము. అది మన తప్పు కాదు అది. ఎందుకంటే అది ప్రత్యేకమైనటువంటి శాస్త్రం కాబట్టి. ఏమి లేదు మిత్రులారా, సూక్ష్మంగా చెప్పుకుంటే ధ్వని అనేటువంటిది మనిషి చేసేటువంటి పెదవుల దగ్గర నుంచి నాభి వరకు, లేకపోతే నాదతంత్రుల చివర వరకు మనిషి చేసేటువంటి ఏ రకమైనటువంటి సౌండ్నైనా సరే ధ్వని అంటారు. ఏ రకమైనటువంటి ఉచ్చారణైనా సరే ధ్వని అంటారు. ధ్వనులన్నీ వర్ణాలు కావు. హే హే అన్నాం, చో చో అన్నాం. ఇది ఏంటి? ఇది ఒక ధ్వని. ఇది వర్ణమా? ఇది అక్షరమా? ఆ అన్నాం. ఏంటిది? ఇది ఒక ధ్వని. అంటే పెదవుల నుంచి ర్ర్ అన్నాం. ఇది ఒక ధ్వని. కాబట్టి పెదవుల నుంచి నాదతంత్రులు, లేకపోతే గొంతు లోపల, లేకపోతే నాభి వరకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాగవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలను కదిలించడం ద్వారా, కంపింపజేయడం ద్వారా, రకరకాలైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా ధ్వని అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. ధ్వనులు అనేటువంటివి మనిషే కాదు, ప్రతి జంతువు, ప్రతి పక్షి కూడా చేయగలదు. ఇది ధ్వని. మరి వర్ణం అంటే, వర్ణం అంటే అర్థభేదాన్ని కలిగించేది, అర్థభేదాన్ని కలిగించకపోయినా ఒక ప్రత్యేకమైనటువంటి ఉచ్చారణ కలిగింది వర్ణం. అర్థభేదాన్ని కలిగించేది, అర్థవంతమైంది అని నేను చెప్పట్లా, అర్థభేదాన్ని కలిగించేది. కోడలు ఒక పదం ఉంది, పదంలోకి మళ్ళా వెళ్దాం. గోడలు ఇంకొక పదం ఉంది. ఇక్కడ కా వచ్చింది, ఇక్కడ గా వచ్చింది. ఇది ఒక్కటే మార్చడం వల్ల పూర్తిగా మారిపోయిందా? క ఒక ధ్వని, అదేవిధంగా క ఒక వర్ణం. ఇక్కడ ధ్వనులన్నీ వర్ణాలు కావు, ధ్వనులన్నీ వర్ణాలు కావు. ఇందాక చెప్పాను, కా ఇది ఒక ధ్వని, హహహ ఇది ఒక ధ్వని. హహహ అనేటువంటిది వర్ణం కాదు, కా అనేది ఒక వర్ణం. ఓకేనా? కాబట్టి ధ్వనులు అనేటువంటివి పక్షులు, మనుషులతో పాటు సమానార్థంగా చేసేటువంటి వాటిని ధ్వని. ఒక అర్థవంతమైనటువంటి రూపంతో బయటికి వచ్చేటువంటిది మాత్రమే వర్ణం. కోడలు, గోడలు అని చెప్పాను. ఇక్కడ క, గ ఇవి రెండు కూడా ధ్వనులు. అర్థభేదాన్ని కలిగిస్తున్నాయి, ఒక రకమైనటువంటి మనకు అవగాహన కలిగిస్తున్నాయి. కాబట్టి ధ్వని రూపం నుంచి పరిణామం చెంది వర్ణం అనేటువంటిది ఏర్పడింది. ఈ వర్ణాననే ఈ అనండి, ఊ అనండి, ఏ అనండి, ఏవైనా అనండి, అచ్చులు అనండి. అదేవిధంగా కా అనండి, చా అనండి, టా అనండి, హల్లులు అనండి. ఇవి వర్ణాలు. ధ్వని, వర్ణం, ఆ తర్వాత అక్షరం. దీనికి సంబంధించి రేపు మాట్లాడుకుందాం.